ఒకటి పెట్టుకుంటే ఒకటొచ్చింది. అసలేమైందంటే మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ కోసం బెంగుళూరొచ్చింది. పక్కనే నేనున్న ప్లేస్ నుండి ఒక 15 కిలోమీటర్స్ దూరం అన్నమాట తనకి ఇంటర్వ్యూ. నాకు చెప్తే సరేలే వస్తున్నా అనేసి వెళ్ళాను. చాలా మంత్స్ అయింది. డేస్ కాదు. ఒక 5 మంత్స్ అయింది. నాకు వాళ్ళు చాలా గుర్తుకొస్తున్నారు. బయటికి రాగానే ఈ అంకుల్ ఉన్నాడు. "అమ్మ ఇంత అన్నం వండి పెట్టిపో తల్లి నాకు ఆకలవుతుందని" చెప్తున్నాడు. నేనుండేసి "అంకుల్ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాను. నేను వెళ్ళిపోతున్నాను" అనేసి చెప్పా. మా ఫ్రెండ్‌కి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. 5 టైమ్స్ ఏమో చేశా. నాకు ఎలాగో అనిపిచ్చింది. ఇంకా ర్యాపిడో వస్తే ర్యాపిడోలో వెళ్ళిపోయాను. లొకేషన్ పెట్టుకొని చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ లొకేషన్ ఎగ్జాక్ట్‌గా ఒక 15 మినిట్స్ అంతే ఇక్కడ నుండి. ఆ ఆటో ఎక్కిన దగ్గర నుంచి ట్రాఫిక్ అసలు 15 మినిట్స్ పట్టేది నాకు ఆల్‌మోస్ట్ 30 మినిట్స్ పట్టింది. అసలు ఆటోని క్రాస్ చేసి ఎళ్ళనివ్వట్లేదు. ఇక్కడ కనిపిస్తుంది గదా! అది దాని పేరేంటో నాకు తెలియదు. నన్ను దాటి నువ్వు పోలేవులే అనేలాగా అది బిహేవ్ చేస్తుంది. దాన్ని చూస్తే అసలు కోపం వస్తుంది. మా ఫ్రెండ్‌కి హాఫ్ అన్ అవరే టైమ్ ఇచ్చారంట వాళ్ళ లంచ్ బ్రేకు. కానీ వెళ్తానా, వెళ్ళనా అనిపిచ్చింది. అప్పటికి నన్ను రాంగ్ లొకేషన్‌లో దించేసాడు. అంకుల్ ఇలా రాంగ్ లొకేషన్‌లో దించారంటే మళ్ళీ ర్యాపిడో అతను మన తెలుగు వాళ్ళే. నన్ను మళ్ళీ ఎగ్జాక్ట్ సేమ్ ప్లేస్‌లోనే దించేసి ఎళ్ళిపోయాడు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నా మొబైల్ 8 ఉంది ఛార్జింగు. బయటికెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టుకోవాలి. నాకు తొందర ఎక్కువ గదా! రెస్టారెంట్‌కొచ్చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. తందూరి బౌల్ అంటే రైస్ వస్తుందేమో అనుకున్నా. కానీ అది పుల్కాలిచ్చారు. మొహం తుడుచుకున్న కర్చీపుల్లాగా ఉన్నాయి. నమిలి నమిలి దవడలొచ్చినాయి తప్ప కడుపు నిండలే మాకసలు. ఇంగా వెళ్ళి తినేసి వస్తుంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహము, పూరి జగన్నాథ్ టెంపుల్ కనిపిచ్చింది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చిందసలు చూస్తుంటే. ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది. నేను నా హాస్టల్‌కొచ్చేసాను వర్షంలోనే.